హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో ఎన్టీపీసీ సిబిటి టూ ఎప్పుడెప్పుడా కట్ ఆఫ్ ఒక వీడియో చేద్దాము అని నేను కూడా ఉన్నాను. నాకు టైం కుదరక ఇప్పుడు చేస్తున్నాను ఈ వీడియో. మీరు ఈ వీడియో స్కిప్ చేయకోకుండా పూర్తిగా నీట్గా చూడండి, మీకు ఒక ఫుల్ క్లారిటీ ఇస్తాను. అంతేకాకోకుండా యూజీ ఎగ్జామినేషన్ ఎప్పుడు, గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఎప్పుడు, దీనిపైన కూడా ఒకసారి నీట్గా డిస్కస్ చేస్తాను. ఎన్టీపీసీ న్యూ నోటిఫికేషన్ పడింది కదా, అది కూడా ఒకసారి నీట్గా ఈ వీడియోలో మొత్తం చెప్పేస్తాను, ఒకసారి చూడండి. కానీ ఫస్ట్ ఎన్టీపీసీ సిబిటి టూ రాసిన వాళ్ళు ఫస్ట్ 10 or 15 మినిట్స్ ఖచ్చితంగా చూడండి. ఓకే, ఒకసారి చూడండి. సో ఎన్టీపీసీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది సిబిటి టూ ఎంత ఉండబోతుంది, పేపర్ అనాలిసిస్ ఒకసారి రఫ్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఎలా ఉంది, రీజనింగ్ ఎలా ఉంది, జనరల్ అవేర్నెస్ దగ్గర స్టూడెంట్స్ ఏ విధంగా ఎగ్జామ్ రాశారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 5 మినిట్స్ ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అంతకంటే ముందు నేను ఏదైనా చెప్పాలనుకుంటే ఫస్ట్ వీడియో లైక్ చేయండి మా, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, హైప్ బటన్ ఉంది, హైప్ ఖచ్చితంగా ఇవ్వండి. నేను ఈ వీడియోలో ఏది పడితే అది మాట్లాడను, రియల్ డేటా తీసుకుని మాట్లాడుతున్నా. ఒక్కసారి చివరి వరకు చూడండి వీడియో. ఓకే, ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు చూడండి, చాలామంది స్టూడెంట్స్ రాశారు ఎన్టీపీసీ సిబిటి టూ. యాక్చువల్గా మనకు పిలిచింది ఎన్ని 1:15, అంటే ఒక పోస్ట్కి 15 మెంబర్స్ పిలిచారు. ఇది అందరికి తెలిసిందే. జనరల్ అవేర్నెస్ అంతా 50, మ్యాథమెటిక్స్ 35, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 క్వశ్చన్స్. ఇవి అందరికీ తెలిసిందే. మీరు ఓవరాల్ ఎగ్జామ్ రాసింది 120 క్వశ్చన్స్. ఓకే, 120 క్వశ్చన్స్ 1.5 అవరా? ఓకే, 2 అవర్స్ అనుకుంటా. ఒకసారి చూడండి. వెయిట్ ఫర్ 1 మినిట్. సో ఇప్పుడు చూడండి. సో టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయి రఫ్గా మనకి? 8,133 పోస్టులు ఉన్నాయి. దీన్ని 1:15 తీసుకుంటే, అంటే ఇంటూ 15 చేసుకుంటే 1,21,995 మెంబర్స్ని ఎగ్జామినేషన్కి పిలిచాడనమాట. దీంట్లో ఎంతమంది రాశారో అనేది నాతో రియల్ డేటా లేదు, నేను చెప్తున్నా. సో క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ ఆల్మోస్ట్ ఆల్ 35 క్వశ్చన్స్ కదా. ప్రతి ఒక్క స్టూడెంట్ రాసిందే చెప్తున్నాను చూడండి, పేపర్ చూశాను కాబట్టి మాట్లాడుతున్నా. సో యావరేజ్గానే 30+ అనేది ఎగ్జామినేషన్ అయితే రాశారు. అక్కడ అటెంప్ట్ చేసి వచ్చాడు, అక్కడ కరెక్ట్ కూడా ఉంది. పేపర్ చెప్తున్నాను, పేపర్ చూసి చెప్తున్నాను నేను. నెక్స్ట్ రీజనింగ్ చూడండి, రీజనింగ్ కూడా 30+ చేసి వచ్చాడు. రీజనింగ్ కూడా 30+ చేసి వచ్చారు. ఇక్కడ ఒక క్లారిటీ ఇస్తాను. మీకు ఎక్కడైనా కొద్దిగా హార్డ్ అనిపించింది ఏదైనా ఉందంటే జనరల్ అవేర్నెస్. ఈ జనరల్ అవేర్నెస్ ఎవరైతే నీట్గా రాసిండ్రో వాళ్ళే కాంపిటీషన్లో ఉన్నట్టు. ఇప్పుడు నిజం చెప్తున్నా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక 50కి యావరేజ్గా 35 మార్క్స్ మీరు తెచ్చుకుంటే మీరు లైనప్లో ఉన్నట్టే, కాంపిటీషన్లో ఉన్నట్టే. సో ఇప్పుడు ఒక రఫ్గా చెప్తాను చూడండి, రఫ్ క్యాలిక్యులేషన్ చేసి చెప్తాను చూడండి. 35కి 30 క్వాంట్ ప్లస్ రీజనింగ్ ఎంత 30. నెక్స్ట్ ఇక్కడ చూడండి 35. ఓవరాల్ చూసుకుంటే అంతా అడిషన్ చేస్తే 95 మార్క్స్ అనేవి మ్యాక్సిమం చెప్తున్నా నేను. ఈ లైన్లో ఉండేవాళ్ళు మీరు హోప్ పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు హోప్ పెట్టుకోకూడదా అంటే అది కూడా మాట్లాడతాను చూడండి. ఎందుకు ఇంత కట్ ఆఫ్ చెప్తున్నావు నువ్వు అంటే ఒక్కసారి చూడండి, మీకు డేటా చెప్తాను. డేటా చూడండి ఒకసారి మీరు, అది కూడా వెయిట్ ఫర్ 1 మినిట్. ఇక్కడ రైట్. సో ఇక్కడ చూడండి, ఎక్కడ డేటా తీసుకోలే, ర్యాంకర్స్ గురించి తీసుకున్నాను నేను. టోటల్ స్టూడెంట్స్ చూడండి, ఇది ఒక 45,415 మెంబర్స్ డేటా మాత్రమే. యావరేజ్గా ఎన్ని వచ్చినాయి మార్క్స్కి స్టూడెంట్స్కి? 76 వచ్చాయి. నీకు 76 జాబ్ వస్తుందా అంటే నా సజెషన్ ఏమంటే యావరేజ్ మార్క్స్ ఎవరికైతే ఉంటాయో మ్యాక్సిమం వాళ్ళ లైనప్లో లేనట్టే. అది ఇంత తక్కువ కట్ ఆఫ్ అయితే పోదు ఈసారి. ఎందుకు ఆ మాట చెప్తున్నావు అంటే
పేపర్ అనేది మీకి ఎలా దెబ్బతీసాడంటే చెప్తున్నాను చూడండి. రైల్వే ఎగ్జామ్‌లో ఈజీ ఇచ్చాడు ఈసారి. ఏది క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్. మిమ్మల్ని ఏదైనా కొద్దిగా బ్యాక్ డ్రాప్ ఏసింది అంటే జనరల్ అవేర్‌నెస్. ఎవరైతే జనరల్ అవేర్‌నెస్‌లో 35 తెచ్చుకుంటాడో వాడే లైనప్‌లో ఉంటాడు. ఇవి పూర్తిగా ఇప్పుడు చెప్పినా కదా! 30+30 చేసుకొని ఎవరైతే 35 నియరెస్ట్ తెచ్చుకుంటారో వాడు లైనప్‌లో ఉన్నట్టే. నేను ఇంకోటి ఏమన్నా అంటే మీ మార్క్స్ ఎన్ని ఏమన్నది ఒకసారి కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఈ కామెంట్స్ చేస్తే నేను వాళ్ళని బేస్ చేసుకొని ఇంకొక వీడియో చేస్తా. క్లారిటీ వచ్చినట్టుంది. ఒక్కసారి చూడండి. చివరి వరకు చూడండి ఒకసారి. సో, ఇక్కడ ఫస్ట్ షిఫ్ట్ చూడండి ఎన్నొచ్చాయి. యావరేజ్ మార్క్స్ 72.95. సెకండ్ షిఫ్ట్‌లో వచ్చి 78.85. 78.85 యావరేజ్. ఇది ఎంతమంది స్టూడెంట్స్‌ది ఒకసారి చూడండి. 21,000 మెంబర్స్ రఫ్‌గా 24,000 మెంబర్స్‌ది. అంటే 45,000 మెంబర్స్ మాత్రమే డేటా ఇది. అక్కడ రాసిందేమి ఇంకా ఉంది. నేను చెప్పినది ఓవరాల్ అందరు కలిపి. అంటే 1,21,000 మెంబర్స్‌లో మనకు దొరికిన డేటా 45,000 మెంబర్స్ మాత్రమే. ఇప్పటివరకు వచ్చుండేది. సో, ఇక్కడ వీళ్ళని చూసుకుంటేనే 76 ఉంది. ఇంకా ఇక్కడ ఎంత అయింది 1,21,000లో 45 అంటే సో, 1,20,000లో 50 తీసేద్దాం రఫ్‌గా. 50,000 అనుకుందాం. ఇంకా 70,000 మెంబర్స్ డేటా రాలేదింకా. చాలామంది ఇంకా చూసుకోయుండరు. అంటే ఇక్కడ తెలిసిండదు కూడా. అంటే ఇక్కడ నేను పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మాట్లాడుతున్నానంటే కట్ ఆఫ్ అనేది చెప్తాను ఆగండి అట్లే. సో, ఇక్కడ చూడండి. మార్క్స్ చూడండి ఒకసారి. సో, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ చూడండి. సో, 106 వచ్చిండేది చూడండి. ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే. 101 వచ్చి 47 మెంబర్స్‌కి. 96 వచ్చి 539 మెంబర్స్. 91 2,952 మెంబర్స్. 86 8,478 మెంబర్స్. మనకుండే పోస్టులెన్ని 8133 అంటే 8,133 అంటే ఇక్కడే అయిపోయింది కథ. సో, ఇలా చెప్తున్నావు ఏంది అంటే నేను చెప్తున్నాను కదా! ఇక్కడ మళ్ళా ఎస్సీ, ఎస్టీ వాళ్ళున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళున్నారు. వీళ్ళ మార్క్స్ ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళంతా ఓసీలో కట్ ఆఫ్‌లు అనేది క్లియర్ చేస్తుంటారనమాట. అంటే ఓసీలో జాబ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. ఇది నేను పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేది. ఇంకొకటి అసలైంది చెప్పడం మర్చిపోయినా. వెయిట్ ఫర్ అది కూడా 1 మినిట్. అంటే ఇక్కడ సరే ఒకసారి చూడండి. నేను మన 5 జోన్స్ నియరెస్ట్ జోన్స్ మాత్రమే చెప్తాను చూడండి. బెంగుళూరు యావరేజ్ మార్క్స్ చూడండి. బెంగుళూరు ఎన్నున్నాయో 73 ఉంది. నెక్స్ట్ భువనేశ్వర్ చూడండి 70. నెక్స్ట్ చెన్నై చూడండి 78 ఉంది. నెక్స్ట్ ముంబై చూడండి 71 ఉంది. మన సికింద్రాబాద్ జోన్ చెప్తాను చూడండి. సికింద్రాబాద్ జోన్ వచ్చి 70. తిరువనంతపురం 73. సో, ఇవన్నీ యావరేజ్ మార్క్స్ తెచ్చుకొని నీకు జాబ్ వస్తదా అంటే నేనేమైనా చెప్పేది ఏమైనా ఉందంటే నేను ప్రీవియస్‌గా సీబీటీ 1 కట్ ఆఫ్ చేశాను. ఆ ఎక్స్‌పీరియన్స్‌తో కూడా చెప్తున్నా. ఎవరైతే యావరేజ్ మార్క్స్ తెచ్చుకున్నారో మాక్సిమం వాళ్ళు డిస్‌క్వాలిఫై అయ్యారు జాబ్స్‌లో. మాక్సిమం. ఎందుకు అలా చెప్తున్నా సీబీటీ 1లోనే డిస్‌క్వాలిఫై అయిపోయారు. అంటే కొన్ని జోన్స్ పోస్టులు ఎక్కువ బట్టి వాళ్ళు క్వాలిఫై అయ్యారేమో గానీ అందరూ ఈసారి మనం ఎక్స్‌పెక్ట్ చేసిందంటే యావరేజ్‌గా చూస్తే 58 నుంచి 63 మధ్యలో ఉంటాయి ప్రతి స్టూడెంట్ యాక్చువల్‌గా. అంటే వచ్చిన మార్క్స్ ఇది రా మార్క్స్. యావరేజ్ మార్క్స్ ఎంత వచ్చింది ఇక్కడ 49-56 మిడిల్‌లో ఉంది. ప్రతి ఒక్క యావరేజ్ స్టూడెంట్ మార్క్స్. వీళ్ళందరూ డిస్‌క్వాలిఫై అయ్యారనమాట. అంటే ఇక్కడ నేను ఒక పాయింట్ ఏదైనా ఉందంటే మీరు డిస్‌క్వాలిఫై అవుతారా? అవ్వరా? అంటే నేను పోస్టులను బట్టి, జోన్స్ బట్టి మళ్ళా చేంజ్ అవుతా ఉంటాయి. అది కూడా మాట్లాడతాను చూడండి. ఇంకొకటి ఒకసారి చూడండి. టాప్ స్టూడెంట్స్ చూడండి. అందరూ 108, 106 పేపరు వీళ్ళందరూ ఇక్కడ ఈ రేంజ్‌లో ఉన్నంటే వీళ్ళు జనరల్ అవేర్‌నెస్‌లో పర్ఫార్మెన్స్ పర్ఫెక్ట్‌గా ఉంటేనే ఈ మార్క్స్ వచ్చింది. ఇలాంటివి రావక్కడ. క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, రీజనింగ్ ప్రతి ఒక్క స్టూడెంట్ యావరేజ్‌గా 60+ అయితే తెచ్చుకున్నాడు. ఎన్‌టీపీసీ సీబీటీ 2 ఎగ్జామినేషన్‌లో. మీరు 60 తెచ్చుకొని ఇక్కడ 20 పెట్టుకొచ్చుకొని మనకుండేదే జనరల్ అవేర్‌నెస్ ఆల్మోస్ట్ ఆల్ 50 మార్క్స్ అండి. 50 మార్క్స్ మీరు 30-35 మార్క్స్ తెచ్చుకోలేకపోతే మీరు లైనప్‌లో లేనట్టు. అంటే కాంపిటీషన్‌లో లేనట్లే. ఓకేనా? పోయినసారి అయితే 75లు, 77 కూడా వచ్చింది. ఓకే. ఒక క్లారిటీ వచ్చినట్టుంది అందరికీ. సో, ఇప్పుడు సార్
ఒక్కొక్క దానికి కట్ ఆఫ్ తక్కువుంటుంది గదా! ఎట్లా ఏంది పరిస్థితి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా మాట్లాడతాను చూడండి. మీ అందరికీ ఒకసారి చూడండి. జోన్ చూడండి. హ్మ్. హ్మ్. ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ ఎన్నున్నాయి? గూడ్స్ ట్రైన్ మేనేజరు, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్టు, చీఫ్ కమర్షియల్ కమ్ టైపిస్టు, స్టేషన్ మాస్టర్. ఇక్కడ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంది స్టేషన్ మాస్టర్‌కి ఈసారి. అంటే ఇక్కడ ఒకసారి చూడండి. టైపింగ్ స్కిల్ టెస్ట్‌కి టైపింగ్ ఉన్నాయి గదా! టైపింగ్ టెస్ట్‌కి వీళ్ళకి కట్ ఆఫ్ అనేది మళ్ళా పిలుస్తాడు. టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఇంగా. అయిపోలేదు ఇంగా కథ. వీళ్ళని గూడా ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. వీళ్ళకి కొద్దిగా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది. నీకు డైరెక్ట్‌గా జాబ్ ఉంటుంది గదా! సీబీఐటీ నెక్స్ట్ థర్డ్ సీబీటీ ఏం లేదను అంటే గూడ్స్ ట్రైన్ మీద కట్ ఆఫ్ ఎక్కువ పోతుంది. నెక్స్ట్ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ గూడా కట్ ఆఫ్ అనేది హై పోతుంది. అంటే మీరు గమనించారో లేదో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్‌కే 95 పోయిందనుకోండి. మీరు మిగతా పోస్టులకన్నీ ఎలిజిబులే. పాయింట్ అర్థమైందా? మీరు ఇదొక్క కట్ ఆఫ్‌లే సెపరేట్ కట్ ఆఫ్‌లు తీస్తున్నాడు. అది కూడా క్లారిటీ ఇస్తున్నాను మీకు నేను. సో, మీరు నేను ఏమైతే ఉందంటే నేను చెప్పేది ఏదైనా ఉందంటే 80-95 మిడిల్‌లో ఉండే వాళ్ళంతా నా సజెషన్ అయితే స్కిల్ టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. 80-95 మిడిల్‌లో ఉండే వాళ్ళంతా స్కిల్ టెస్ట్ ప్రాక్టీస్ చేసే ఛాన్సెస్ అయితే హై ఉన్నాయి. వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నిజం చెప్తున్నా. అన్ని కేటగిరీస్‌లో. నువ్వు ఇది ఈ ఈ ఈ రేంజ్‌లోనే ఉండొచ్చు అని నా ఎక్స్‌పెక్టేషన్. ఇది ఫైనల్ కాదు. నేనేం రైల్వే బోర్డ్ అది కాదు. నా ఎక్స్‌పెక్టేషన్స్ మాక్సిమము 100% రియాలిటీ ఉంటేనే మాట్లాడతా. అంటే మాట్లాడను నేను. ఓకే. ఈసారి 80-95 ఎవరైతే ఉన్నారో తెచ్చుకున్నారో వాళ్ళకైతే జాబ్ అయితే 100% వస్తుంది. నేను ఇంకొకటి అంటే స్కిల్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి. అది కూడా మీకు గ్యాప్ అనేది ఎన్ని రోజులు ఇవ్వడు. వెంటనే ఎగ్జామినేషన్స్ అనేవి పెట్టేస్తాడనమాట. గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మీరు చూసిన కట్ ఆఫ్ ఒక క్లారిటీ వచ్చినట్టుంది. ఇంకొకటి ఈ వీడియో చూస్తున్నంత సేపు మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురికి తెలుస్తుంది. మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఒక్క నిమిషం. ఒకసారి చూడండి. నెక్స్ట్ న్యూ నోటిఫికేషన్ గురించి కూడా చెప్తాను చూడండి ఒకసారి. రీసెంట్‌గా నేను నైట్ అనేది న్యూ నోటిఫికేషన్ రిలీజ్ చేశాను. అంటే ఒక చిన్న టెంప్లేట్ అనేది రిలీజ్ చేశారు దీనిపై నుంచి. ఇది కూడా మాట్లాడతాను చూడండి. మీరు సంబంధించిండేది. ఇప్పుడు పోస్టులనేవి తగ్గిపోయినాయన్నమాట. యాక్చువల్‌గా టోటల్‌గా ఇవే పోస్టులే పడ్డాయి. కొత్త పోస్ట్ అనేది యాడ్ అయింది ఇక్కడ. ఏం యాడ్ అయిందంటే ట్రాఫిక్ అసిస్టెంట్ అనేది యాడ్ అయిందన్నమాట. ఒకసారి అది కూడా చూడండి ఒకసారి. ఓవరాల్‌గా చూస్తుంటే పోస్టులు చూస్తే 5800 పోస్టులున్నాయి. ఏది అండర్ గ్రాడ్యుయేట్‌కి. అండర్ గ్రాడ్యుయేట్ అయితే 3050 పోస్టులున్నాయి. 18-33 ఇయర్స్ ఎలిజిబుల్ గ్రాడ్యుయేట్‌కి. అండర్ గ్రాడ్యుయేట్ 18-30 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే పోస్టులు ఎలిజిబుల్. ఏ డేట్ కంటే 01/01/2026 కండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి. ఇక్కడ అప్లికేషన్ డేట్ చూడండి 21 నుంచి స్టార్ట్ అవుతుంది. అప్లికేషన్ డేట్ వచ్చి 21. అదే ఈ మంత్ 21. అండర్ గ్రాడ్యుయేట్ అయితే 28. సో, మీరందరికీ చెప్పేది ఏమైనా ఉందంటే మీరు ఈ సర్టిఫికేట్స్ ఏది చూడండి. యాక్చువల్‌గా ఇది సెక్షనల్ కంట్రోలర్ సర్టిఫికేట్. ఇది ఓబీసీ కావచ్చు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు బాగా నీట్ నాన్ క్రీమీ లేయరా, క్రీమీ లేయరా సర్టిఫికేట్ కావాలనుకున్నోళ్ళు ఈ ఇయర్‌దే మీరు ముందే తెచ్చుకొని పెట్టుకోండండి. అప్పుడు కావాలంటే కుదరదు. ఒకసారి చూడండి గమనించండి. మీరు 5 మంత్స్ బ్యాక్ ఉండే పోస్టులు దాన్లకు మాత్రమే తీసుకుంటుంది ఇక్కడ. ఇలాంటివి తీసుకోదు ఇక్కడ. ఏది సర్టిఫికేట్ ఇలాంటివి తీసుకోదు. ఇప్పుడు అక్టోబర్ అనుకోండి. అక్టోబర్ బ్యాక్ 5 మంత్స్ ఉన్నవాళ్ళు నో ప్రాబ్లమ్. అంతకంటే ఎక్కువ ఉండే వాళ్ళదైతే మళ్ళా మీరు అప్లై చేసుకోవాల్సొస్తుంది. ఏది సచివాలయంలో గానీ, ఈ సేవా కేంద్రాల్లో గానీ వెళ్లి తీసుకొని ముందే పెట్టుకోండండి. మీ దగ్గర
తీసుకొని ఉంచుకుంటే మీకే మంచిది. నెక్స్ట్ గ్రూప్ డి ఎగ్జామ్ జరుగుతుందా? జరగదా? అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడుతున్నాను చూడండి. గ్రూప్ డి ఎగ్జామినేషన్ అనేది ఈ మంత్ 28 లోపల తెలిసిపోతుంది. కోర్ట్ అనేది నాకు తెలిసి జరుగుతుందనే నేను నమ్ముతున్నాను. మాక్సిమం నవంబర్ 17 నుంచి అయ్యే ఛాన్సెస్ అయితే అయ్యి ఉన్నాయి. ఓకేనా? ఇంగా ఇంతకు మించి నేనేం చెప్పట్లేదు. ఆ! మన యూట్యూబ్ గురించి ఒకసారి మాట్లాడతాను చూడండి. మన యూట్యూబ్ ఛానల్‌లో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ గ్రూప్ డీకి సంబంధించింది. నెక్స్ట్ జనరల్ సైన్స్ క్లాసెస్ నాకుండే టైంలో మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నా. కొంతమంది సపోర్ట్ బాగా ఉంది. మీరు అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరికొన్ని వీడియోస్ తీసుకొస్తూనే ఉంటా. మాక్సిమం నేను గ్రూప్ డి 25 క్వెషన్స్ అనేవి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మాక్సిమం నేను డే బై డే పోస్ట్ చేసేకి ట్రై చేస్తాను. మీకు మాక్సిమం యూజ్ అవుతుంది ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ జనరల్ సైన్స్ కూడా ఒకసారి పోస్ట్ చేస్తాను. ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూస్తూ ఉండండి. ఇంకొకటి నా రిక్వెస్ట్ ఏందంటే మన సబ్స్క్రైబర్స్‌కి మీరు వీడియో చూడకపోయినా ఫస్ట్ లైక్ చేసి ఎళ్ళండి. మీరు చూడడం వల్ల అలా చేయడం వల్ల ఏమవుతుందంటే నలుగురికి తెలుస్తుంది. ఓకేనా? థాంక్ యూ. గుడ్ నైట్.